గద్దర్ గారి గురించి మాట్లాడుకుంటూ కవిత్వం రాశానన్నారు కదా, ఒకసారి వినిపిస్తారా? ఇది నా మొదటి కవిత సంపుటి తలవంచని అరణ్యం. ప్రజాకవి కాళోజీ గారు ఈ కవితా సంపుటిని ఆవిష్కరణ చేశారు. తలవంచని అరణ్యం గద్దర్ మీద కాల్పులు జరిగినప్పుడు ఆ టైటిల్ తోటి నేను కవిత రాసిన. ఓకే. టైటిల్ తలవంచని అరణ్యం. రాజ్యం సమాజాన్ని అగ్గిరాజేసినప్పుడు, బతుకును బతుకు శ్వాస పాటను నిర్బంధించినప్పుడు, నిషేధించినప్పుడు, పాటను నాదంగా నినాదంగా ప్రజల వేదంగా మృత్యువును మీటి మరణాన్ని జోకొట్టే గాయకుడు ఆవేశించి ఆక్రోశించి ఆకలితో సగం సచ్చి బాధ రాపిడిలోంచి తూట్లుపడ్డ గుండెల్లోంచి ఎర్రబడ్డ చూపుల్లోంచి ఒక చిరునవ్వుని గుండెకోతని పాటగా పాడతాడు. పల్లవై చరణమై జనగీతమై పాట చిరునామా అవుతాడు. పాట నిషేధాల ఆనకట్టల్ని తెంపే ప్రవాహం, అంతరంగ తరంగాల ఆవేశపు జల్లు, గుండె కింది చెరువు. పాట విత్తుల జనం గుండెల్లో దిగి గొంతుల్లో నాని మొక్కై చెట్టై చిగుళ్ళు చిగుళ్ళుగా దారి దిక్కు దీక్ష మొక్కు మోక్షంగా పాట గుండెల్లోంచి విచ్చుకొని గుచ్చుకునే బాకు. పాట బహిరంగోపన్యాసం, పెదాల్లో పూచిన ఎర్ర పువ్వు. పాట బహిరంగోపన్యాసం, చెమట చుక్కై రాలే మట్టిబెడ్డ. పాట పల్లె వల్లవేసే పదం, ఊర్లు నగరాల్ని జత్తకట్టే డప్పుదరువు. మరిగే రక్తం పల్లవించే స్వరం, కొట్టినా చీల్చినా నరికినా పోగులు పెట్టినా, కొట్టినా చీల్చినా నరికినా పోగులు పెట్టినా, సుడులు సుడులుగా స్మృతులు స్మృతులుగా ఎగసి పడుతూ మొలకెత్తే విశ్వాసం. రాజ్యం ఉరితీసిన తుపాకీ పేల్చిన సంకెళ్ళు వేసిన పాట ప్రజా వెల్లువవుతుంది, పోరు వదలని గొంతవుతుంది. పాట తిరగబడే చిరునామా, మెరిసే నక్షత్రం, తలవంచని అరణ్యం. ఇంత స్ట్రాంగ్ పోయట్రీని అంటే ఒక సిచ్యువేషన్ని తీసుకొని ఇది ధిక్కారమే చెప్పాలంటే. సో ఇట్లాంటి హిస్టారికల్ ఎవిడెన్సెస్ మీద మీరు హిస్టారికల్ ఈవెంట్స్ మీద ఇవి ఎవిడెన్సెస్ చెప్పాలంటే ఈ కవితలన్నీ కూడా మరి ఇంత గొప్పగా రాస్తున్న మీరు ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా రాజ్యానికి ఎందుకు భయపడుతున్నారు? అట్లాంటప్పుడు సామాన్యుడు ప్రశ్నిస్తాడేమో, మరి ఎందుకు మరి మీరుండి ఏం లాభం, కవులు ఎందుకున్నారు? భయపడుతున్నప్పుడు, సమస్య వచ్చినప్పుడు, రాజ్యం వచ్చి తన శక్తిని చూపిస్తున్నప్పుడు, పరాక్రమాన్ని చూపిస్తున్నప్పుడు మీరే పరిగెత్తితే ఇంకా మీరు మాకెక్కడ ప్రామిసరీగా ఉంటారు అనేసి సమాజం ప్రశ్నించవచ్చు కదా కవుల్ని. వాస్తవం, మనం చాలా మంచి ప్రశ్న వేశావు శ్రీనిధి. అంటే రాజ్యాన్ని చూసి భయపడుతున్నావా, లేదా బతుకు మీద ప్రేమ పుట్టిందా, లేదా కుటుంబం ఉంది అని చెప్పి వెనక్కి తగ్గడమా? అసలు ఎక్కడ తగ్గడం అని కాదు, వాడి వేడి విషయాన్ని బట్టి వస్తువుని బట్టి ఉంటుంది. గద్దర్ మీద కాల్పులు జరిపిన తర్వాత శత్రువు కూడా, గద్దరికి శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా కన్నీరు పెట్టుకునే సందర్భం అది. అలాంటి సందర్భం కాబట్టి కన్నీరు పెట్టి రాసినటువంటి కవిత. అలాగే కవులు కేవలం కవిత్వం రాస్తూనే కూర్చోలేదు. మీరు చూస్తూ ఉండండి, తెలంగాణ ఉద్యమం కవులు కళాకారులతోటి జర్నలిస్టులు మేధావులతోటి మొదలైంది. మరి కవి ఇంట్లో కూర్చొని కవిత్వం రాయలేదు. కవి రోడ్డెక్కిండు, కవి ధర్నాలు చేసిండు, కవి పిడికిలెత్తిండు, కవి జైలు పాలయ్యిండు. జైలు పాలయ్యి సమూహాన్ని కదిలించే కవిత్వాన్ని తెలంగాణ మూమెంట్లో రాసి అనేక నిర్బంధాలు తెలంగాణ మూమెంట్లో మనం చూసాం. అంటే 1952 నుంచి ప్రత్యక్షంగా తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా 1969లో 369 మంది చనిపోయిన్లు అని చెప్పి ఒక రికార్డు చెప్తారు. కానీ వందలాది మంది వేలాది మంది తెలంగాణ ఉద్యమంలో బలి పశువులయ్యారు. అంటే నిరంతరం ఒక పోరాటం నడుస్తూనే ఉంది. ఎప్పుడు కూడా కవులు ఈ తెలంగాణ నేల మీద నడుస్తున్నటువంటి అనేక ఉద్యమాలకు ప్రాణం పోస్తూ తమ అక్షరాన్ని రాస్తూ నిలబడ్డ కవుల్ని మనం చాలామందిని చూస్తాం. ఇప్పుడు దాశరథి గారు అలాగే నిలబడ్డారు. దాశరథిని కవిత్వం రాసినందుకు అప్పుడున్నటువంటి రాజ్యానికి వ్యతిరేకంగా, అంటే ఆంధ్ర రాజ్యం వద్దు మనకు, విశాలాంధ్ర వద్దు, తెలంగాణ ముద్దు అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా పోరాటాల్లోకి దిగిన తర్వాత అతన్ని తీసుకొని పోయి జైల్లో పెట్టారు. జైలు గోడల మీద కూడా నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని జైల్లో కూడా రాశాడు కదా. అంటే ఆ వారసత్వం మనది. అలాగే కాళోజీ, ప్రజాకవి కాళోజీ గారు తను గొడవ చేశాడు. తన 60 సంవత్సరాల కవిత్వం మొత్తము ప్రజల గురించి మాట్లాడడమే, ప్రజల గురించి నిలబడి రాయడమే. అతను కూర్చొని రోజుల కొద్దీ రాసిన కవిత్వం కాదు, ఆశువుగా రాసిన అద్భుతమైన కవిత్వం మనం కాళోజీ గారి నా గొడవలో చూద్దాం.
అంటే ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు దారి చూపగలేను, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు అని చెప్పి చాలా చాలా ఆ ప్రతి కవిత ఒక పోరాట రూపమే కాళోజీ గారిది. అక్కడి నుంచి వచ్చినటువంటి వారసత్వమైనటువంటి అంటే నేను కావచ్చు, నా సీనియర్ కవులు కావచ్చు, తెలంగాణ నేల మీద ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు నేను కవిత్వం రాశాను, ఉద్యమంలో పాల్గొన్నాను, అనేక పోరాటాలు చేశాను, ప్రజా సమూహాల్లోకి వెళ్ళాను, అనేక ధర్నాలు చేస్తున్న దగ్గర నేను ఉన్నాను, రోడ్డు మీద నిలబడ్డాను, రైళ్లకు అడ్డంగా నిలబడ్డాను ప్రజలతో పాటుగా. అంటే తెలంగాణ ఒక్కరం అని చెప్పుకోవడానికి లేదు, ప్రతి ఒక్కరం మనం ఇవాళ అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళ తల్లుల సంఖ్యల్లో నిలబడి పిడికిలెత్తినటువంటి తెలంగాణ ఉద్యమం. అలాంటి అద్భుతమైనటువంటి ఉద్యమంలో మరి నేను కవిగా సవాలని చెప్పి కూడా రాశాను. అనేక బహిరంగ సభల్లో తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమాల్ని నేను రికార్డ్ చేశాను. వరంగల్ జిల్లాలో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం 1969లో 369 మంది చనిపోయారని చెప్పి ఒక మాట అనుకున్నాం. మరి వరంగల్ నుంచి ఎంతమంది చనిపోయారని చెప్పి నేను ప్రొఫెసర్ జయశంకర్ గారిని, ప్రొఫెసర్ బుర్రారాములు సార్ని అడిగాను. అడిగితే వాళ్ళు సరిగ్గా వరంగల్ నుంచి పేర్లు గుర్తులేవు అని చెప్పారు. అంటే 1969లో గూర్ఖా పోలీసుల చేతిలో వరంగల్ నుంచి 8 మంది చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ జూన్ 2వ తారీఖు నాడు మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? అసలు వరంగల్లో వరంగల్ చౌరస్తా నడి బొడ్డు మీద పోస్ట్ ఆఫీస్కు ఎదురుగా గూర్ఖా పోలీసులు, అంటే అప్పుడు నేపాల్ పోలీసులు గూర్ఖా పోలీసులు ఉండేవాళ్ళు 1969లో. ఆ పోలీసుల కాల్పుల్లో జూన్ 2వ తారీఖు నాడు 2 అమరవీరులు అయ్యారు, షహీద్ షేక్ ఫకీర్ అలాగే చుంచు చంద్రమౌళి అని చెప్పి. అంటే మనకు జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావం జరిగింది అని అంటే ఆ రోజు బలిదానాలు, అనేక బలిదానాల సాక్షిగా జరిగినటువంటి ఆవిర్భావం మనది, రక్త తర్పణ జరిగినటువంటి రోజు అది. కాబట్టి రక్త తర్పణలోంచి మనకు అద్భుతమైనటువంటి ఒక స్వాతంత్ర్యం, ఒక స్వేచ్ఛ, మన ఆకాంక్షలకు నిలువెత్తు రూపమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రం మాత్రం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అమరవీరుల సాక్షిగా. మరి ఇంతటి ప్రతిఘటన ఉన్న మన ఒరవడిలో ఇప్పుడు కవులు అనేసరికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది జనాల దృష్టిలో. ఈ నేపథ్యంలో మీరు కవి అంటే ఎవరని చెప్తారు? కవికి ఉండవలసిన సామాజిక బాధ్యత ఏంటి? త్యాగదనుల బలిదానంతో తడిసినది మాగాణం, త్యాగదనుల బలిదానంతో తడిసినది మాగాణం, వీరుల నెత్తురు పంట వేగుచుక్క తెలంగాణము అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో నిలబడి మాట్లాడినాం మేము. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు అన్నీ ఉన్నాయి అని చెప్పి ఒక కవిత రాశాను నేను. తెలంగాణలో ఆయుధాలు కరువైనయా? తెలంగాణ 10 జిల్లాలు రాళ్లగుట్టలు, కంపపొరకలు, మట్టి దుబ్బలు, రాళ్ళు పట్టుండ్రి, కంపపొరకతో ఎదురెళ్ళండి, దోసిళ్ళ నిండా దుబ్బపట్టి నిలబడుండ్రి. కొడవలి సుత్తే రంపం గడ్డపార పార, ప్రతి రైతు ఇంట్లో ఆయుధాలే. కొడవలి సుత్తే రంపం గడ్డపార పార, ప్రతి రైతు ఇంట్లో ఆయుధాలే. కూలోళ్ళు, పనోళ్ళు, చేతి పని కళాకారులు అందరి చేతిలో ఆయుధాలే. అన్నీ ఉన్నాయి తెలంగాణలో. మరి గుండె ధైర్యం? తెలంగాణలో ఒర్రెనోరు, పొగరు, విర్రవీగడం, ఉరుకురికి తన్నడము, లడాయి చేసుడు ఏడ సచ్చినాయో ఏందో, ఏడ కూడా శుద్ధమన్న కనబడతలే. కట్టెసాములు ఏమైంలో, కత్తిసాములు ఏమైంలో, బాణాలేసేటోళ్ళు, వలలేసేటోళ్ళు, వడిసెల ఇసిరేటోళ్ళు, షికారు చేసేటోళ్ళు ఏమైంలో. 10 మందిలో పాము సావదు కానీ దమ్మున్న 4 తొడకొట్టి బుసకొట్టి పగపట్టి నిలబడి ఉండ్రి. చార్మినార్ ఎవరిని బలిత్తదో చూడబట్టింది. గోల్కొండలో ఒక్కరిని బొందపెట్టకపోతిరి. హుస్సేన్ సాగర్లో ఒక్క శవమన్న తేల్తలేదు. తెలంగాణ అమరవీరుల స్తూపం పిడికిలెత్తి నిలబడ్డది. రక్తమో పానమో తీయంది, తెలంగాణ వస్తదా ఏంది అని చెప్పి తెలంగాణ పోరాటాన్ని మేము కవిత్వం రాసినాం. కానీ తెలంగాణ పోరాటం నిండా రాజ్యం అనేక చిత్రహింసలు పెట్టినా కూడా, అనేక మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నా కూడా, విద్యార్థులు, ప్రజలు చాలామంది రాజ్యం చేస్తున్నటువంటి ఆ దమనకాండకు తెలంగాణ ఇస్తా అని చెప్పి రాజకీయ నాయకులు, అప్పటి పార్టీలు తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి రోజుకొక మాట మార్చడం వల్ల దాదాపుగా తెలంగాణ నేల మీద ఆ 7 సంవత్సరాల ఉద్యమంలో 1200 మంది అమరవీరులు అయ్యారు. మరి అలాంటి సందర్భంలో కవులు నిలబడి కవిత్వం రాసిన్లు, జైలుపాలైన్లు, పోరాటం చేసిన్లు, పిడికిళ్ళెత్తిన్లు, భయపడ్డది మాత్రం లేదు. కవులు
సమూహంగా అద్భుతమైనటువంటి పోరాట గానం చేస్తూనే ఉన్నారు.